వైసీపీకి రాజీనామా చేశారు మంత్రి గుమ్మనూరు జయరాం. మంత్రి పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జైహో బీసీ సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతానన్నారు జయరాం. వైసీపీలో తనకు సహకారం అందలేదన్న ఆవేదనతో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. వ్యక్తిగతంగా గాని అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి గాని అన్ని విధాలుగా ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా మంత్రి పదవికి అన్ని విధాలుగా నేను రాజీనామా చేస్తున్నాను. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జైఓ బీసీ మీటింగ్లో ఈరోజు ఆయన సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అయ్యేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా తప్పు చేయను, కానీ నా మనసు బాధపడుతూ అన్ని విధాలుగా ఈరోజు నాకు సహకారం ఇది కాలేదనే ఒక దీంతో ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను. నా వ్యక్తిగతంగా గాని అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి గాని అన్ని విధాలుగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా మంత్రి పదవికి అన్ని విధాలుగా నేను రాజీనామా చేస్తున్నాను. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జైఓ బీసీ మీటింగ్లో ఈరోజు ఆయన సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అయ్యేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నేను ఎప్పుడు టీడీపీ తరపున గుంతకల్ నుంచి పోటీ చేయబోతున్నారని చెప్పారు గుమ్మనూరు జయరాం. కర్నూలు, అనంతపురం జిల్లాలో ఏ నియోజకవర్గం కావాలో కోరుకోమన్నారని చంద్రబాబు ఆఫర్ ఇచ్చారని అన్నారు. అయితే గుంతకలు కావాలని అడిగారని అన్నారు జయరాం. టీడీపీలోన నాకు చెప్పాలంటే 2 జిల్లాలు గాని కమ్యూనిటీ ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అన్ని విధాలుగా కూడా నువ్వు 2 జిల్లాలు చూసుకో. అదేవిధంగా 2 జిల్లాల్లోన నువ్వు కర్నూలు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే కావాలా లేదంటే అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నాకు పెద్ద ఆయన అడిగినప్పటికీ నాకు గుంటకల్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది కాబట్టి నేను గుంటకల్ నుంచి పోటీ చేసేదానికి నేను సుముఖంగా ఉన్నానని చెప్పి ఆ గుంటకల్ నియోజకవర్గం కూడా నేను ఎంచుకున్నది ఏమంటే నేను పుట్టిన గ్రామం గుంటకల్ పక్కలో చిన్న విలేజ్ లో పుట్టాను కాబట్టి ఆ విలేజ్ లో నాకు ఆ కుటుంబంలో ఆ గ్రామంలో నేను పుట్టాను కాబట్టి ఆ గ్రామానికి కూడా ఆ నియోజకవర్గానికి సేవ చేయాలనే నాకు ఉద్దేశం వచ్చింది కాబట్టి నేను ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.